ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో ఈ శుద్ధీకరణ కూటాలు మొదటి దినాన నీ వాక్కును ఆత్మను పంపి నీ ప్రజలమైన మమ్మలందరినీ దర్శిస్తున్న అపారమైన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈరోజు రాత్రి నీ కనికరమును దయను మేము కనులారా చూచినట్లుగా కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ శుద్ధీకరణ కూటాలు 3 దినాలు 72వ కీర్తన ద్వారా నీ ప్రజలమైన మమ్మలందరినీ దర్శించి మాతో మాట్లాడుట కొరకై మీరు మా మధ్యలోనికి వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఉపదేశం ద్వారా, ప్రార్థన ద్వారా, దిద్దుబాటు ద్వారా మమ్మల్ని అందరినీ కూడా పవిత్రులుగాను పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి విశ్వాసము ద్వారా పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. చూడండి నాన్న, మనందరం కూడా ఈ శుద్ధీకరణ కూటాల్లో, ఈ మాసంలో శుద్ధీకరణ కూటాల్లో 72వ కీర్తన ద్వారా దేవుడు మనలందరినీ దర్శిస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా చాలా శ్రేష్టమైన కీర్తనను మనందరం కూడా ధ్యానం చేసుకుంటున్నాము. ఇది చాలా గొప్ప కీర్తన. భూమండలం మీద ఈ కీర్తనకున్నటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఈ కీర్తన అంతా కూడా ప్రార్థన. మరలా చెప్తున్నాను, ఈ కీర్తన అంతా కూడా ప్రార్థన కీర్తన. అంటే మీరు ఏ వచ్చిన వల్ల చదవండి, అది ప్రార్థనలో అడుగుతున్నటువంటి విషయాలు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 72వ కీర్తన అంతా కూడా ప్రార్థన. అంటే ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారు అనంటే, ఈ ప్రార్థన సొలొమోను రాజు కొరకు దావీదు, యెషాయి కుమారుడైన దావీదు చేసిన ప్రార్థన అని అనొచ్చు, లేదా సొలొమోను తన తండ్రి చేసినట్లుగా ప్రార్థన చేయటం అనొచ్చు. ఇందులో ఉన్న వచనాలన్నీ మొత్తం 20 వచనాలు ఉన్నాయి. 20 వచనాలన్నీ కూడా మనం చూస్తే ప్రతి వచనం కూడా ప్రార్థన అనే మాటను మనం మర్చిపోకూడదు. ఈ మాట మర్చిపోతే అర్థాలు మారిపోతాయి. పరిశుద్ధుల జీవితాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన దేని కొరకు చేస్తున్నారు అనేది మనందరం కూడా గ్రహించుకోగలిగినటువంటి శ్రేష్టమైన సంగతులు ఇందులో ఉన్నాయి. ఈ కీర్తన సంఘానికి చాలా చక్కగా ఆలోచనను తీసుకొచ్చేటువంటి కీర్తన. ఏం ఆలోచన తీసుకొని వస్తుంది ఈ కీర్తన అంటే, ఈ కీర్తన మనం దేని కొరకు ప్రార్థించాలి అని స్పష్టమైన కారణాన్ని చూపెడుతుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన పితరులలో నుండి ప్రార్థనా జీవితాన్ని, వాళ్ళు ఏ విషయాల కొరకు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి నడిపించబడ్డారు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా ఇక్కడ చూడవచ్చు. సంఘము ఒక చక్కటి ఆలోచన కలిగి ఉండి ఈ 79వ కీర్తన ద్వారా దేవుని రాజ్యము కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా మనందరం చూడవచ్చు. ఆదిమ సంఘం లేకపోతే ఆదిమ పరిశుద్ధులు
దేని కొరకు ప్రార్థన చేశారు అనేటువంటి దాన్ని మనం ఇందులో చూడొచ్చు. మెస్సయానిక్ కింగ్డమ్ అంటే మెస్సయ్య యొక్క రాజ్యము, మెస్సయ్య యొక్క రాజ్యములో ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుందో, మెస్సయ్య రాజ్యములో ప్రజలు ఎలాగుంటారు, రాజులు ఎలాగుండాలి, దాని గురించి పూర్తి వివరణ కలిగినటువంటి కీర్తన ఈ 72వ కీర్తన. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి రాజులు కానివ్వండి, భూమండలం మీద ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, ఎలాంటి రాజు చేతి కింద ప్రజలు రాజులు పరిపాలన చెయ్యాలి అనేటువంటి విషయాలకు ఈ కీర్తన మాదిరి. అంటే ఆ రోజుల్లో రాజులు ప్రజలు అందరూ కూడా ఎలాంటి పరిపాలన కొరకు ఎదురు చూస్తున్నారో, ఎలాంటి రాజు కొరకు ఎదురు చూస్తున్నారో, ఆ రాజు యొక్క పరిపాలనలో ప్రజలు రాజులు దేశాలు దేశంలో ఉన్న ప్రజలందరూ రాజులందరూ ఎలాంటి క్షేమము కలిగి ఉంటారో ఈ కీర్తనలో చక్కగా తెలుసుకోవచ్చు. 20 వచనాలు అర్థం కావడానికి ఈరోజు నాకు చాలా టైం పట్టింది. పొద్దునుంచి ఇంచుమించుగా పొద్దున ఒక 2 గంటలు, దగ్గర దగ్గర ఈవినింగ్ ఒక 3 గంటలు, 5 గంటలు పట్టిందండి. 5 గంటల సేపు కూర్చొని ఈ వచనాలన్నిటి యొక్క భావం ఏంటి, అర్థం ఏంటి, అసలు ఇక్కడ ఏముంది, 20 వచనాల్లో మనం ఏం నేర్చుకోవచ్చు, సంఘానికి ఏం చెప్పాలి, ఏం నేర్చుకోవచ్చు దీనిలో నుంచి అనేటువంటి విషయాలన్నీ కూడా ధ్యానం చేయడం జరిగింది. ఇప్పుడు మీరు వింటున్నప్పుడు మీరు వెనక ముందు చదివితే అర్థమయ్యే విధానం వేరుగా ఉంటుంది. నేను బోధించినప్పుడు మరలా మీరు చదువుతున్నప్పుడు అర్థమయ్యే విధానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ప్రాముఖ్యంగా ఈ 20 వచనాల్లో ఏ ఏ సంగతులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని, ఎన్ని వచనాల్లో ఏ ఏ వచనాలు, వాటి యొక్క భావం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం దేవుని దగ్గర నేర్చుకుందాము గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఈ 72వ కీర్తన సొలొమోన్ రాశాడు. కానీ దీని ముగింపులో ఎంత స్పష్టంగా ఉంటుందో మొదటి వచనం చదవండి. ఈ 72వ కీర్తన మొదటి వచనాన్ని చదవండి. దేవా రాజులకు నీ న్యాయ విధులను. ఇప్పుడు చూడండి, దేవా అనే మాటకు అర్థం ఏంటంటే ప్రార్థనతో ప్రారంభించడాన్ని మనం చూడొచ్చు. అంటే ఈ మాటలన్నీ దేవునికి మొరపెట్టేటువంటి మాటలు. అంటే ఈ 72వ కీర్తన అంతా కూడా ప్రార్థనకు సంబంధించినటువంటి విషయాలు. అంటే 20 వచనాలన్నీ కూడా ప్రార్థన వచనాలు. అంటే ప్రభువుని ప్రార్థన చేస్తూ ఏం అడిగాడో ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఆ వచనాలన్నీ మనందరం కూడా జాగ్రత్తగా చదువుకుందాం. చూడండి, మొదటి వచనం చివరి వచనం చదువునానా. దేవా రాజునకు నీ న్యాయ విధులను. రాజునకు నీ న్యాయ విధులను. రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. నీతిని బట్టి నీ ప్రజలకును. నీతిని బట్టి నీ ప్రజలకును. న్యాయ విధులను బట్టి. న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారిని. నీ వారికి అతడు న్యాయము తీర్చును. అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనొందిన వారికి న్యాయము తీర్చును. దేవుడు న్యాయము తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగగొట్టును. బాధ పెట్టే వారిని నలగొట్టును. 4 వచనాలు చాలా శ్రేష్టమైనవి. ఈ మొదటి 4 వచనాల్లో రాజు యొక్క నీతి మరియు న్యాయాలు
యొక్క పరిపాలన విధానాన్ని గురించి రాయబడింది. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొదటి వచనం నుండి 4 వచనాల వరకు ఒక రాజు నీతి న్యాయాలు కలిగి ప్రజలను నీతి న్యాయాలు కలిగి ప్రజలను ఎలా పరిపాలించాలో ఈ 4 వచనాల్లో ఉన్నాయి. నేనేమంటానంటే భూమండలం మీద అసలు నీతి న్యాయాన్ని స్థాపించేది ఎవరు? ఇక్కడ మొదటి వచనంలో రాజు అంటే ఎవరు, రాజు కుమారుడు అంటే ఎవరు, ఇవన్నీ తెలియాలండి. ఒక రాజు పరిపాలన చేస్తాడంట. అతడు ఏం పరిపాలన చేస్తాడంటే నీతియుక్తమైన మరియు న్యాయమైన పరిపాలన చేస్తాడు అని ఉంది. ఈ 4 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు అవి. రెండవదిగా మనందరం చూడగలిగితే 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చదువుకోవచ్చు. 5వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువున్నాను. సూర్యుడు నిలిచినంత కాలము, సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము, తరములన్నిటిలోను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉంటారు. గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. చూడండి, 5 నుంచి 7 వచనాల్లో పైన 4 వచనాల్లో ఉన్న రాజు నీతి న్యాయాలు గనక జరిగిస్తే ఈ 5 నుంచి 7 వచనాల్లో ఏం జరుగుతుంది? ఇటువంటి పరిపాలనలో రాజ్యము, ప్రజలు ఆశీర్వదించబడతారు, అంటే దీవించబడతారు. అంటే అర్థం ఏంటి? నెమ్మది, సమాధానం కలిగి, దీర్ఘశాంతము కలిగి ప్రశాంతంగా బ్రతుకుతారు ప్రజలంతా కూడా. గమనించారా నాన్న? ఎంత చక్కగా బ్రతుకుతారంటే ప్రజలు అంత చక్కగా బ్రతుకుతారు. ఈ విషయాలన్నీ ఎక్కడ దాకా ఉన్నాయి? 5వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువునానా? 8వ వచనం నుంచి 11వ వచనం. సముద్రము నుండి సముద్రం వరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు. తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. శెబా రాజులను కానుకలు తీసుకొని వచ్చెదరు. రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు. అన్యజనులు అందరూ కూడా అతన్ని సేవించదు. అంటే ఇక్కడ ఇప్పుడు చూడండి, 1 నుంచి 4 వచనంలోనేమో ఒక రాజు నీతియుక్తమైన మరియు న్యాయాధిపతి, న్యాయము తీర్చేవాడిగా పరిపాలన చేస్తాడు. అందును బట్టి ప్రజలకి ఏం కలుగుతుంది? చక్కటి ఆశీర్వాదాలు కలుగుతాయి. 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. అలాంటి రాజ్యము 8వ వచనం నుంచి 11 వరకు ప్రపంచ దేశాలన్నిటికీ విస్తరించి అనేక మంది రాజులు ఆ రాజు దగ్గరికి తీసుకొని వచ్చి బహుమతులు లేకపోతే కానుకలు, పన్నులు అన్నీ కూడా చెల్లిస్తారట. అంటే ఈ రాజు యొక్క రాజ్యము విస్తరిస్తుంది అని అర్థం. ఇక్కడికి 3 విషయాలు చెప్పుకొచ్చాను. 1, మొదటి వచనం నుంచి 4 వచనాల వరకు ఒక నీతి గల రాజు
నీతి న్యాయములు కలిగి పరిపాలన, రాజ్య పరిపాలన చేస్తాడు. అందును బట్టి ఆ దేశము చక్కగా ఆశీర్వదించబడుతుంది. 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఇలాంటి రాజ్యము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు ఇలాంటి రాజ్యము ప్రపంచ దేశాలన్నీ కూడా విస్తరిస్తుంది. అతనికి రాజులు, అధికారులు, ప్రజలు అందరూ కూడా పన్నులు చెల్లించి అతనికి బహుమతులు ఇచ్చేదరు అని రాయి. 3 విషయాలు వచ్చినాయి. 4వ విషయాన్ని మనం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకోవచ్చు. 72వ కీర్తన 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకోవచ్చు. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదల యందును అతడు కనికరించును. బీదల ప్రాణమును అతడు రక్షించును. కపట బలాత్కారము నుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉన్నది. చూడండి, 12 నుంచి 14 3 వచనాల్లో ఏమున్నాయంటే, బేదలైన వారిని, ఈ రాజ్య పరిపాలనలో బేదలైన వారిని దేవుడు చక్కగా విడిపించి, బేదలను చూడండి అక్కడ పేర్లు వేసాడు, బేదలను నిరుపేదల యందును అతడు కనికరించుచు ప్రాణములను అతడు రక్షించును. బీదల ప్రాణములను రక్షించుకుంటూ బలాత్కారము చేత బంధించబడిన వారిని విమోచించుకుంటూ నడిపిస్తాడు. అతడు వారి ప్రాణములకు తృప్తి, వారి ప్రాణమును అతని దృష్టికి ప్రియముగా ఉంటదట. పేదల ప్రాణాలను ఎవడు ప్రియంగా ఎంచుకుంటాడు చెప్పండి? కానీ ఈ రాజు యొక్క పరిపాలనలో పేదలందరి కట్లు తెంచుతాడు. ఈ పేదల మీద దేవుని కనికరాన్ని, దయను ఉంచుతాడు. చూడండి ఏమండి, ఇట్లాంటి పరిపాలన రాజ్యం మనకు కావాలనే ఆశ ఉంటుందా అండి? ఇప్పుడు చూడండి, మొత్తం 4 విషయాలు చెప్పాను. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేయండి. ఇది చాలా చాలా శ్రేష్టమైన కీర్తన. దీని ప్రాముఖ్యత ఎంత విలువైందంటే అంత విలువైంది. ఒక రాజు, ఆ రాజ్య పరిపాలన, అందులో ప్రజలు, వాళ్ళ ఆశీర్వాదాలు, వాళ్ళు దేవుని స్తుతించే విధానాల గురించి ఈ కీర్తన అంతా కూడా రాయబడింది. మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. 72 కీర్తన 1వ వచనం నుండి 4 వచనాల వరకు ఒక రాజు యొక్క నీతియుక్తమైన, న్యాయమైన పరిపాలన చేయాలి అంటే అతని రాజ్య పరిపాలనలో నీతి న్యాయాలు ఉండాలి. 5 నుంచి 7 వరకు ఏ విషయాలు ఉన్నాయి? ఇంత చక్కటి పరిపాలన ద్వారా ఆ రాజ్యము, ఆ ప్రజలు ఆశీర్వదించబడతారు. అలాగే 8వ వచనం నుంచి 11వ వచనం వరకు ఇలాంటి రాజ్యము ప్రపంచ దేశాలన్నిటిలో విస్తరించి దీవించబడుతుంది. ఇలాంటి రాజ్యములో 4వది 12వ వచనం నుంచి 14 వరకు, ఇలాంటి రాజ్యంలో పేద ప్రజలంతా కూడా, దరిద్రులు, పేద ప్రజలు అందరూ కూడా రక్షించబడి వారికున్న కట్లన్నిటి నుంచి తెంచి వారిని దేవుడు విమోచించి, వారి యందు ఆయనకి ఎలాంటి మనసు ఉంటుందంట? వారి ప్రాణముల మీద ఆయనకి దృష్టి నిలిపి ప్రియముగా ఎంచుకుంటాడంట దేవుడు. చూసారా? అంటే ఇప్పుడు 4 అంశాల్లో మనకేమర్థమైంది? 4 అంశాల్లో మనకేమర్థమైందంటే, ఒకటి, రాజు ఉన్నాడు. ఆ రాజు నీతి న్యాయాలు కలిగి పరిపాలన చేయాలి. అలా పరిపాలన చేస్తే ఆ దేశములో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడతారు. ఆ దేశం ప్రపంచ దేశాలన్నిటిలో విస్తరించింది. ఆ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు కట్లు విప్పబడి వాళ్ళు విషయంలో రక్షణ, విమోచన కలుగజేసి రాజు కాపాడుతాడు పేదల్ని. ఇది 4 అంశాలు 14వ వచనం వరకు. చూడండి,
15 నుంచి 17 వరకు మరొక విషయాన్ని మనం చదువుకుందాం. 17 నుంచి 15 వరకు చదువునానా? అతడు చిరంజీవి అగును. షేబా బంగారము అతనికి ఇయ్యబడును. మైక్ దగ్గర పెట్టుకున్నారా? అతడు చిరంజీవి అగును. అతడు చిరంజీవి అగును. షేబా బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. దినమంతయు అతనిని పొగడుదురు. దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబానోను వృక్షము వలె తాండవమాడుచుండును. నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును. అతనిని బట్టి మనుషులు దీవించబడుదురు. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. గమనించారా? ఈ 15వ వచనం నుంచి 17వ వచనం వరకు ఒక గొప్ప ఉన్నతమైన రాజు యొక్క రాజ్యములో ఎంత చక్కటి ఆశీర్వాదాల ద్వారా చూడండి, అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేస్తారంట. చూడండి, ఇప్పుడు ఈ కీర్తన అంతా కూడా ప్రార్థనే, ప్రతి వచనం కూడా ప్రార్థనే. ప్రార్థన ద్వారా ఏమడుగుతారంటే, వాళ్ళు మా రాజు నీతి న్యాయాలు కలిగి పరిపాలన చేయాలి. అలా పరిపాలన చేస్తే మేము ఆ రాజ్యములో చాలా చక్కగా పంటలు పండి క్షేమస్థితిలో ఆశీర్వదించబడతాం. అంతేకాకుండా ఈ రాజ్యం యొక్క పరిపాలన భూప్రపంచమంతా విస్తరించాలి. అలాగే ఈ రాజ్య పరిపాలనలో అనేక మంది పేదవాళ్ళు, బంధించబడిన వాళ్ళు రక్షించబడి విమోచించబడిన వాళ్ళై ఉండాలి. అంతేకాకుండా మా రాజు కొరకు మేము నిత్యము ప్రార్థించాలి. మా రాజు క్షేమము కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించాలి. చూడండి, ఇప్పుడు రాజులు ప్రార్థన చేస్తున్నారు, ప్రజలు ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థనలో ఏమడుగుతున్నారంటే ఒక నీతి గల రాజు, గమనించారా? నీతి న్యాయములు కలిగిన రాజ్యములో మేము ఉండాలి అని ప్రార్థన చేస్తున్నారు. అంతేకాకుండా చూడండి, దినమంతయు అతనిని పొగుడుదురు. ఎప్పుడు చూసినా దేవుని ఘనపరుస్తూ పొగుడుతూ ఉంటారంట. దేశములోను పర్వతము శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని వెంట లెబనోను వృక్షం వలె తాండమాడుచుండును. నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. అతని పేరు నిత్యము ఉండును. చూసారా? అంటే ఈ రాజ్యము 1 రోజు 2 రోజులు ఉండేది కాదు, ఫర్ ఎవర్, నిత్యము ఉండేదంట. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఈ రాజ్యము నిత్యము ఉండేది, 1 రోజు 2 రోజులు ఉండేది కాదు, తరతరములు ఉండేది. సూర్యుడు ఉన్నంత కాలము నిలిచుండేది. అతని పేరు నిత్యము నిలిచుంటుందంట. అతనిని బట్టి మనుషులు దీవించుకొందురు, దీవింపబడుదురు. అన్యజనులు అతన్ని ధన్యుడని చెప్పుకొందురు. చూసారండి? అంటే ఇందులోకి అన్యజనులు కూడా ఇలాంటి శాశ్వతమైన రాజ్యంలోకి వస్తారు అని చెప్పాడు. ఇది ఎన్నోది? 5వది. 5వది ఎక్కడి నుంచి ఎక్కడికి? 15 నుంచి 17 వరకు. ఇప్పుడు చూడండి, 6వది 72 కీర్తన 18, 19 వచనాలు చదువునేనా? దేవుడైన యెహోవా. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము ఆయన మహిమగల నామము నిత్యము స్తుతించబడును గాక. సర్వభూమియు సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్ 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 ఆమేన్. కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను. ఇది 20వ వచనం. యెషాయి కుమారుడగు దావీదు ప్రార్థన ముగిసెను. చూడండి, ఈ 18-19లో దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు. అంటే ఈ రాజ్య పరిపాలన అంతా కూడా ఎక్కడ చూసి నేర్చుకున్నారు ఇది అనంటే, దేవుడే రాజ్య పరిపాలన చేస్తే ఎలాగుంటది అని దేవుని స్తుతించి ఘనపరుస్తా ఉన్నారు. ఇప్పుడు 20వ వచనంలో మనకి 20వ వచనంలో మనకేం చెప్తున్నారు? ఈ విషయాలన్నీ యెషాయి కుమారుడు, యెషయా కదండి, యెషయా ప్రవక్త. యెషాయి ఎవరు? యెషాయి దావీదు తండ్రి. యెషాయి కుమారుడు దావీదు ప్రార్థన ముగిసెను. ఇది 7వది. అంటే ఇప్పుడు దావీదు ప్రార్థన తన కుమారుడు సొలొమోను ఎలా రాజ్య పరిపాలన చెయ్యాలి అనంటే, ఇదిగో దేవుడు నీతి న్యాయములు కలిగి ఎలా పరిపాలన చేస్తాడో అలాగే అలాంటి పరిపాలన రాజ్యము చక్కగా ప్రజలందరూ ఆశీర్వదించబడతారని, ఆయన రాజ్యము భూ ప్రపంచం అంతా కూడా విస్తరించిద్దని, ఆయన రాజ్యములో పేదవారు కనికరించబడతారని, ఆయన రాజ్యము నిరంతరం ఉంటుందని, ఆయన రాజ్యములో దేవుడే స్తుతించబడుతూ ఉంటాడని మొత్తం 6 విషయాలు చెప్పాడు. 7వ విషయము ఇలాంటి పరిపాలన చేయాలని యెషాయి కుమారుడైన దావీదు యొక్క ప్రార్థన ముగిసెను. అంటే ఈ ప్రార్థన అంతా ఎక్కడ నేర్చుకున్నాడు సొలొమోను అంటే, దావీదు తన తండ్రి అయిన దావీదు దగ్గరే నేర్చుకున్నాడు. అంటే ఇక్కడ ఈ 72వ కీర్తన అంతా మనకేమర్థమవుతుంది అనంటే, భూమండలం మీద ప్రజలు గాని, రాజులు గాని, అధికారులు గాని అందరూ కూడా దేవుని రాజ్యములో దేవుడు ఎలాంటి పరిపాలన చేస్తాడో మనం కూడా అలాంటి పరిపాలన చెయ్యాలి. అందుకు ప్రార్థనలో దేవాది దేవుని అడగాలి. ఒక నీతిగల రాజు పరిపాలన చేస్తే, మెస్సయ్య పరిపాలన చేస్తే ఎలాగుంటది అనేటువంటి 7 సంగతులు కొరకు ప్రార్థన చేయబడ్డాయి. అర్థమైందండి? ఇది చాలా చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందండి? అంటే ఇందులో ఈ 20 వచనాల్లో మొత్తం 7 సంగతులుగా మనం డివైడ్ చేసుకున్నాం. 7 సంగతులన్నీ కూడా ఒక మెస్సయాని రాజ్యం, అంటే యేసుక్రీస్తు యొక్క రాజ్య పరిపాలన ఆయన చేస్తే ఎలాగుంటది, ఆయనను మాదిరిగా చేసుకొని భూమండలం మీద రాజ్య పరిపాలన జరిగితే ఎలాగుంటుందో చెప్పబడిందే ఈ కీర్తన. ఇప్పుడు మనకి భూమండలం మీద దేవుని రాజ్యం ఎప్పుడు ప్రారంభించబడింది గుర్తుపడతారా? ఎప్పుడు ప్రారంభించబడింది చెప్తారా? తెలియదు. నేను చెప్తాను చూడండి. ఈ భూమండలం మీద అలాంటి రాజు యొక్క పరిపాలన ఎప్పుడు మనకు ప్రారంభించబడిందో చూడండి. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లూకా సువార్తలో చదవండి. 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. అతడు ఇక్కడ చూడండి, దేవుని రాజ్యం గురించి మొదట ఆ రాజ్యం ఎప్పుడు వచ్చింది, భవిష్యత్తులో మనకు రాబోయే రాజ్యాన్ని గురించి చెప్పబడింది. ఆ మాటలు చదువుదాం చూడండి.
చదువునానా? అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను ఆ, మద్యమైనను త్రాగక త్రాగక. తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని. ఇప్పుడు ఏం చదువుతున్నానా? మార్కు 1:15. లూకా 1:15. క్షమించండి నాన్న, మార్కు 1:15 చదువునానా? కాలము సంపూర్ణమయ్యున్నది, ఇప్పుడు చూడండి, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఇప్పుడు చూడండి, ఎప్పుడు సమీపించింది? కాలం సంపూర్ణం అయిపోయిందంట, దేవుని రాజ్యం సమీపించేసిందంట. ఇప్పుడు మీరు ఇంకొంచెం స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే, దేవుని రాజ్యం సమీపించటం అనే మాటకు అర్థం ఏంటంటే, మనము ఆయన రాజ్యంలో ఆత్మీయంగా ఎలా బ్రతకాలో, ఆయన రాజ్యము మన హృదయాలలో ఎలా విస్తరించాలో ఆ ఘడియలు వచ్చేసినాయి అంట. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆయన రాజ్యంలో మనందరం కూడా ఆత్మీయ జీవితం ఎలా చేయాలి, ఆయన రాజ్యం యొక్క అధికారం మన హృదయాన్ని ఎలా పరిపాలన చేయాలో తెలియచేసేదే ఆయన రాజ్యం. ఇప్పుడు రోమపత్రిక 14:17 కూడా చదవండి నాన్న. మనకి సహాయం కొరకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 14:17 దేవుని రాజ్యము, ఇప్పుడు చూడండి, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉంది. ఇదండి దేవుని రాజ్యం అంటే ఏంటి? తినటం తాగటం కాదండి. దేవుని రాజ్యం అంటే నీతి న్యాయములు కలిగి పరిశుద్ధ ఆత్మలో ఆనందించటం అనేదే దేవుని యొక్క రాజ్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాజ్యం ఎప్పుడు వస్తుంది? భవిష్యత్తులో, క్రీస్తు యొక్క 2వ రాకడ. ఇది ఆయన మొదటి రాకడలో మనం ఆత్మీయ జీవితంలో ఆయన రాజ్యంలో వారసత్వం కలిగి ఉండాలి. మన అంతరంగంలో ఆయన రాజ్యం యొక్క పరిపాలన ప్రారంభించబడింది. ఇదంతా మొదటి రాకడలో జరిగింది. భవిష్యత్తులో ఆయన యొక్క రాజ్యము 2వ రాకడలో సంపూర్ణంగా ఆయన రాజ్యం స్థాపన జరగడాన్ని మనం చూడొచ్చు. ఎక్కడ చూడొచ్చు? చూడండి, ప్రకటన పుస్తకం 11:15 చదవండి. ప్రకటన పుస్తకం 11:15 చదవండి. 7వ దూత బూద ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభు యొక్క రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమాయెను. ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. చూసారా? అంటే శాశ్వతమైన రాజ్యము ఎప్పుడు వస్తుంది? ఆయన 2వ రాకడ తర్వాత. ఆయన 2వ రాకడలో, మొదటి రాకడలో ఆయన రాజ్యము ఎక్కడ ప్రారంభించబడింది? మన ఆత్మీయ జీవితంలో, మన హృదయంలో ఆయన రాజ్య పరిపాలన స్థాపించబడింది. ఇది భవిష్యత్తులో ఆయన రాజ్యం యొక్క పరిపాలన పూర్తిగా మన జీవితంలో స్థాపించబడి నడిపించబడేది ఎప్పుడు అనంటే 2వ రాకడలో. 2వ రాకడలో ఆయన ఎలాగుంటాడు? ఆయన రాజుగా మనలందరినీ పరిపాలన చేయడానికి వస్తాడు. భూరాజులందరూ కూడా ఆయనకు లోబడవలసిందే. గమనించారా? అలాగే 21వ అధ్యాయంలో కూడా మనం చూస్తే మొదటి 4 వచనాలు చదువుకోవచ్చు. అంతటా నేను, ప్రకటన పుస్తకం 21 మొదటి 4 వచనాలు, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని.
పరలోకం నుండి దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని అప్పుడు ఆ. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండును, వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులు తుడిచివేయును. ఇక మరణమును ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన ఒక గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొత్త ఆకాశము కొత్త భూమి వచ్చిందంట. అందులో క్రీస్తు తన సింహాసనం మీద కూర్చుండి ఆయన పరిపాలన చేయడాన్ని మనందరం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఆయన రాజ్యము మొదటి రాకట్లో ఎలా వచ్చింది, రెండవ రాకడలో ఆయన రాజ్య స్థాపన ఎలా చేయబోతున్నాడు అనేటువంటి విషయాలు మనందరం చూడగలం. అంటే ఇంతకీ ఈ రాజ్యము కొరకు ఎవరు ప్రార్థన చేశారు అంటే దావీదు ప్రార్థన చేశాడు. అదే ప్రార్థన సొలొమోను కూడా చేశాడు. విషయం ఏంటి చెప్పనా, ఇలాగ ప్రార్థన చేసినప్పుడు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే, ఆయన రాజ్యము కావాలని, ఆయన రాజ్య పరిపాలనలో నేను నా కుటుంబం ఉండాలని ఆశ కలిగి ప్రార్థించేవారు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. అంటే మన పితరులు ఈ 72వ కీర్తన ద్వారా మనకేం మాదిరి చూపిస్తున్నారు అని అంటే, మనందరం కూడా దేవుని యొక్క రాజ్య పరిపాలన కింద ఉండాలని కోరుకోవాలి. వాటి కొరకు ఆయన రాజ్య పరిపాలన కొరకు, ఆ రాజ్య పరిపాలనలో మనందరం ఉండడం కొరకు ప్రార్థన చేయాలి. నా మాట మీరు జ్ఞానంగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. లూకా సువార్తలో 21వ అధ్యాయం 33 అన్నానా, రాబో వీటి నెల తప్పించుకొని దేవుని కుమారుడు ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేయుచూ ఉండవలెను అన్నట్టు చూడండి. కాబట్టి మీరు జరగబోవు 36వ వచనం 21:36 లూకా సువార్త 21:36. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ప్రార్థన చేయొచ్చు. ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థనలో ఏముంటది? ఇప్పుడు 72వ కీర్తనలో కూడా మనం చదివినప్పుడు 15వ వచనంలో చాలా చక్కగా రాయబడి, అతడు చిరంజీవి అగును, షేబా బంగారు అతనికి ఇయ్యబడును, బంగారము అతనికి ఇయ్యబడును, అతని క్షేమముకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. చూసారా, దినమంతయు అతని పొగుడుదురు. ఇప్పుడు చూడండి, దినమంతా కూడా దేవాది దేవుడైన రాజులకు రాజైన ప్రభుని పొగుడుతూ ఉంటారంట. ఎప్పుడు చూసినా రాజుతో ఏమని ప్రార్థన చేస్తూ ఉంటారంటే, అయ్యా నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది అయ్యా, నీ రాజ్యంలో నీతి న్యాయాలు ఉంటాయ్యా, నీ రాజ్యంలో పేదలందరూ విడుదల పొందుతారయ్యా, వాళ్ళందరూ రక్షించబడతారయ్యా, వారి మీద నీ కనికరం ఉంటుందయ్యా, నీ రాజ్యం భూప్రపంచం అంతా విస్తరించిందయ్యా, నీ రాజ్యం నిరంతరం ఉంటుందయ్యా, ఎప్పుడు చూసినా నువ్వు స్తుతించబడుతూనే ఉంటావయ్యా, మేము దాని కొరకు నిత్యము ప్రార్థించాలి నాయన. నేను అడుగుతాను, మన జీవితంలో ఇలాంటి విషయాల కొరకు ప్రార్థన చేస్తామండి? తెలియదు. ఏమోనండి, ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మెస్సయ్య రాజ్య పరిపాలన చేస్తే ఏ లక్షణాలు ఉంటాయి? రాజ్యంలో నీతి న్యాయాలు ఉంటాయి, శాంతి సమాధానం ఉంటుంది, తృప్తి కలిగిన జీవితం ఉంటుంది, దేవుని యొక్క సార్వభౌమాధికారం ఉంటుంది, బేదల కట్లన్నీ తెంచి దేవుడి కరుణ కనికరము కలిగిన వాడిగా ప్రత్యక్షపరచబడతా ఉంటాడు. ఆయన మహిమ ఘనత ప్రభావములు పొందుతూ ఉంటాడు ఆయన రాజ్యంలో. ఇదే
మెస్సయ్య పరిపాలన చేస్తే ఆయన రాజ్యంలో జరిగే కార్యాలన్నీ కూడా ఇక్కడ రాయబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు గమనిస్తున్నారా నాన్న? ఇప్పుడు చూడండి, మొదటి వచనం నుంచి 4 వచనాలు చదువునానా? దేవా, ఇప్పుడు చూడండి, దేవా రాజునకు నీ న్యాయ విధులను రాజకుమారునికి నీతిని తెలియజేయము. నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారిని అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనొందిన వారికి అతడు న్యాయము తీర్చును. పిల్లలను రక్షించి, గమనించారా నాన్న? పేదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలగొట్టును. ఇప్పుడు ఈ 4 వచనాల్లో మనం ఏం చూస్తున్నాం? ఒక రాజు నీతి న్యాయములు కలిగిన పరిపాలన ఎలా చేస్తాడో ఇక్కడ చూడగలం. ఇదే విషయాన్ని మనం యెషయా పుస్తకం 1:17 వచనంలోంచి కూడా మనందరం చూడొచ్చు. అక్కడ ఆ వచనాలను మనం ఇప్పుడు కీడు చేయటం మానండి, మేలు చేయటం నేర్చుకోండి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి. ఇప్పుడు అర్థమైందండి? కీడు చేయటం మానాలి, మేలు చేయటం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆయన రాజ్యము మన హృదయంలో ఆత్మీయ జీవితంతో ప్రారంభించబడింది అని అంటే దాని అర్థం ఏంటి అంటే కీడు చేయటం మానేసేయాలి. అంటే కీడు ఉండకూడదు. మరి ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు. మరలా చదువుతున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ విషయాలు చాలా విలువైనవి. ఆయన రాజ్యము ఆత్మీయ జీవితంతో మన హృదయంలో ప్రారంభించబడింది మొదటి రాకడలో. గమనించారా? ఆయన రాజ్యం యొక్క అధికారం మన హృదయంలో ఏలుబడి చేయాలి. ఇది మొదటి రాకడలో దేవుని రాజ్యం. రెండవ రాకడలో దేవుని రాజ్యం అంత ప్రత్యక్షంగా ఆయనే మన మధ్యలోకి వచ్చి మనం ఆయనతో కూడా ఆయన మన మీద రాజుగా ఉండి పరిపాలన చేస్తాం. అంటే ఆయన సంపూర్ణమైన రాజ్య పరిపాలన రెండవ రాకడలో మన జీవితంలో ఆయన ప్రత్యక్షపరచబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 1వ అధ్యాయం 17వ వచనంలో మనం ఏం చూస్తున్నాం? కీడు చేయుట మానుడి. ఇప్పుడు చూడండి, ఆయన రాజ్యము మన ఆత్మీయ జీవితంతో ప్రారంభించబడినప్పుడు ఏం జరుగుతుందంటే కీడు చేయటం మానండి, మేలు చేయటం నేర్చుకోండి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. న్యాయాన్ని మీరు జాగ్రత్తగా విచారించండి. హింసించబడు వారిని విడిపించుడి. గమనించారా నాన్న? హింసించబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము కంటే తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. సమ్మతింపక తిరుగుబాటు చేసిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలవుదురు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయనే, అది న్యాయముతో నిండియుండెను, నీతి ఎడారిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. వెండి మస్టాయను, నీ ద్రాక్షరసము నీళ్లతో కలిసి చెడిపోయెను. నీ అధికారులు ద్రోహులు దొంగల సమూహములు వారందరూ లంచము కోరుకొందురు. కొరకు కనిపెట్టుదురు. లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు. తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు. విధవరాండ్రి వాద్యము విచారింపరు.
కావున ప్రభువును ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు అనుకొనుచున్నాడు. ఆహా నా శత్రువులను గూర్చి నేనికను ఆయాసపడను, నా విరోధుల మీద నేను పగ తీర్చుకొందును. నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిగిన తగరమంతయు తీసివేసేదను. మొదటి నుండి ఇట్లు నీకు న్యాయాధిపతులు మరలా ఇచ్చేదను. ఆదిలో నుండినట్లు నీకు ఆలోచన కర్తలను మరలా నియమించేదను. అప్పుడు నీతి గల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టుదురు. చూసారండి, 17 నుంచి ఇప్పుడు ఈ అధ్యాయం చివరి వరకు కూడా చదువుకోవచ్చు. ఇక్కడ మనందరం కూడా అర్థం చేసుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. ప్రతి ఒక్కరూ ఆశించగలిగింది. ఎలాంటి రాజ్యము యొక్క అధికారము నీ జీవితాన్ని గనక ఏలినట్లయితే ఇది ఎలాగ సాధ్యం? మేలు చేయుట మానండి, కీడు చేయుట మానండి, మేలు చేయుట నేర్చుకోండి. అర్థమైందండి? కీడు అంటే ఏంటి? చెడుతనం, పాపం. కీడు అంటే సకల పాపములకు గుర్తు. అది ఫస్ట్ మానేయండి. దేవుని రాజ్యములో నీతి న్యాయముల యొక్క పరిపాలన ఎలా ఉంటుందంటే అందులో పాపం ఉండదు, మరణం ఉండదు, అన్యాయం ఉండదు. గమనించారా? మెస్సయ్య యొక్క రాజు యొక్క పరిపాలనలో మరణం ఉండదు, అన్యాయం ఉండదు, పాపం ఉండదు, పాపానికి సంబంధించిన మరణం ఉండదు, కీడు ఉండదు. ఇప్పుడు ఆయన రాజ్యం యొక్క అధికారం మన ఆత్మీయ జీవితంలో ప్రారంభించబడి ఉండాలి. ఇప్పుడు ఎట్లాగా? కీడు మానాలి. కీడు మానటం అంటే అర్థం ఏంటి? ఆయన రాజ్యములో ఏముండదంటే మరణం ఉండదు, అంటే పాపానికి వచ్చేటువంటి మరణం ఉండదు, అన్యాయం ఉండదు. గమనించారా? అందుకొరకు మనం ఏం చేయాలంట? కీడును మానేసేయాలంట. కీడును మానేస్తే ఏం జరుగుద్ది? మన జీవితంలో దేవుడు రాజుగా నీతి న్యాయములు జరిగిస్తూ ఉంటాడు. గమనించారా? ఈ నీతి న్యాయములు జరిగేటప్పుడు ఏముంటదంటే న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించు వానికి న్యాయము తీర్చుడి, న్యాయము చేయ నేర్పుడి, హింసించబడు వారికి విడిపించండి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చండి, విధవరాల పక్షాన వాదించండి. యెహోవా ఈ మాటలు సెలవిస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకోండి. చూసారా? మీ పాపములు రక్తము కంటే ఎర్రనివైనను, హిమము కంటే తెల్లగా చేస్తాను. కెంపు వలె ఎర్రవినైనను, కెంపు వలె ఎర్రగా ఉన్నప్పటికీ అవి గొర్రె బొచ్చు వలె తెల్లవి అగును. అది గొర్రె బొచ్చు వలె తెల్లగా చేస్తాడు. అంటే ఈ మార్పులన్నీ ఆయన రాజ్యము, ఆయన అధికారము, ఆయన రాజ్యము నీ మీద, నీ జీవితంలో ఏలుబడి చెయ్యాలి అని ఒకవేళ నీ హృదయంలో ఇష్టపడితే, గమనించారా? ఆయన రాజ్యము నా జీవితంలో కావాలి అని ఆశించి ప్రార్థించగలిగితే, ఇప్పుడు చూడండి, తండ్రి అయిన దావీదు ప్రార్థన చేశాడు, అయ్యా ఇలాంటి రాజులాగా నా బిడ్డ కూడా పరిపాలన చెయ్యాలి అని ప్రార్థించాడు. అదృష్టం ఏంటో తెలిసిన, మిరకల్ ఏంటో చెప్పనా? చూడండి నాన్న, మనం రాజుల పుస్తకంలో మొదటి రాజుల పుస్తకం 3వ అధ్యాయం 5 నుంచి 14 వరకు మనం చదువుకోవచ్చు. ఆ మాటలు మనందరూ కూడా చదువుకుందాం. చూడనా? మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము
5 నుంచి 14 వచ్చిన వరకు చదువుకుందాం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడగమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఇలాగు మనవి చేసెను నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని జరిగించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పూర్ణ కటాక్షమును కనపరిచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు కృపను చూపి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దావీదు ఎలాంటి రాజ్య పరిపాలన చేయాలని ప్రార్థనలో మొరపెట్టాడో ఆ ప్రార్థనలో జరిగింది ఏంటంటే దేవుని కృప అతని సింహాసనాన్ని తన పిల్లలకి తరతరాలు వాగ్దానం ప్రకారంగా దావీదుకి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా దేవుని కృప నిలబెట్టిందంట. మీకు ఒక విషయం చెప్పనా, ఆత్మీయంగా ఇప్పుడు మనందరి జీవితంలో ఆయన రాజ్యం యొక్క అధికారానికి మనం గనక అప్పగించుకుంటే దేవుని కృప నీ హృదయంలో ఆయన ఎప్పుడూ రాజుగా ఉండి నిన్ను నన్ను పరిపాలన చేసేవాడిగా ఉంటాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు చాలా చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, ఇది ఓరకని చిన్న ప్రార్థన చేస్తే వచ్చే విషయాలు కాదండి ఇవన్నీ. దేవుడు తన రాజ్యం యొక్క అధికారాన్ని కావాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చేటువంటి నీతి న్యాయములు కలిగిన రాజ్యంలో మనందరం కూడా ఉండే కృపనిస్తాడంటండి. మరి ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మన ప్రార్థనలో నీ రాజ్యం యొక్క అధికారం నన్ను నడిపించని అని గనక అప్పగించుకుంటే ఆయన నీతి న్యాయాలు నిన్ను నడిపిస్తాయి. నా మాట అర్థమవుతుందండి? ఆయన కనికరము కృప తరతరములు నిన్ను ఏలుబడి చేస్తా ఉంటాయి. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భార్య బిడ్డల్ని, నీ కుటుంబం సమస్తం మీద దేవుని యొక్క రాజ్యాధికారం నిన్ను, నీ బిడ్డల మీద, కుటుంబం మీద ఏలుబడి చేస్తుంది. ఇది ఏమని రాయబడిందంటే, దేవుడు ఇలా ప్రార్థన చేస్తానంట ఆయన కృప మన పిల్లల వంశాలకు దేవుడు మానక ఇస్తాడంట. ఇప్పుడు చూడండి, దావీదు రాజు యొక్క వంశంలో నుంచి ఇప్పుడు ఎవరు పుట్టుకొచ్చారు? యేసుక్రీస్తు పుట్టాడు. యోధా గోత్రంలో దావీదు వంశంలోంచి యేసుక్రీస్తు పుట్టి ఇప్పుడు ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన పరిపాలన అదృశ్య పరిపాలన. ఆత్మీయ జీవితం మన హృదయంలో ఆయన రాజ్యం యొక్క అధికారం ఏలుబడి చేస్తూ ఉంటది. ఇది ప్రత్యక్షంగా ఇప్పుడు రాబోతుందంటే రేపు 2వ రాకడలో ఆయన పరిపాలన రాబోతుంది. అంటే ఈ విషయాలను బట్టి మనకు అర్థమయ్యేదేంటి, మనందరం బ్రతికుండగానే దేవుని యొక్క రాజ్య పరిపాలన మన జీవితాన్ని మీద, మన కుటుంబం మీద, మన బిడ్డల మీద ఆయన రాజ్య పరిపాలన జరగాలని కోరుకోవాలి. అందుకు అప్పగించుకుంటే ఆయన కృప నిత్యము మనం బ్రతుకున్నంత వరకు, సూర్యుడు ఉన్నంత వరకు, సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్నంత వరకు ఆయన రాజ్య పరిపాలన మనలను ఏలుబడి చేస్తుంది. మన మీద ఆయన రాజుగా ఉంటే మన శత్రువులందరి మీద జయమిస్తాడండి. ఎందుకు? మన శత్రువు మనకి విరోధంగా లేచి ఒక పాపం ఏడలో మనల్ని కనుక కట్టేస్తే ఆ పాపం యొక్క అధికారంలో దేవుడు మనల్ని విడిపిస్తాడు. చూడండి, మన పాపము రక్తము కంటే ఎర్రగా అయిపోయినను హిమము కంటే తెల్లగా చేస్తాడంట. కెంపు కంటే ఎర్రగా అయిపోయినప్పటికీ గొర్రెబొచ్చు కంటే తెల్లగా చేస్తాడంట. చూసారండి, ఆయన పేదలను కనికరించి ఆయన వారి కట్లు విడిపించి వారి ప్రాణమును రక్షిస్తాడట.
పేదలంటే ఏంటి? నీకే బలము, నీకే దిక్కు లేనప్పుడు ఆయన నీకు రాజుగా ఉండి ఆయన నీ పక్షాన యుద్ధాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా ఈ శుద్ధీకరణ కోటల్లో ఈ 72వ కీర్తన చదువుతున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. నాకు అనిపిస్తుంది దేవుడు మనల్ని, సంఘాన్ని, బిడ్డల్ని చక్కగా సిద్ధపరుస్తున్నాడు అని అనిపిస్తుందండి. అంటే ఈ మాసంలో మన నిరీక్షణ అంతా ఏంటి? ఈ రోజు నుంచి మన ప్రార్థన అంతా ఏంటి? మనం బ్రతుకుండగానే ఆయన రాజ్యం యొక్క అధికారం మనల్ని ఏలుబడి చేయాలని దావీదు వలె ప్రార్థించినప్పుడు, సొలొమోను వలె ప్రార్థించినప్పుడు ఆయన రాజ్యం యొక్క పరిపాలన మన పిల్లల పిల్లల తరాల వంశాలు ఆయన రాజుగా మన మీద ఉండి అధికారం చేస్తూ మన వంశాల మీద ఆయన రాజుగా ఉండి పరిపాలన చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎంతటి చక్కటి భాగ్యం అండి. ఎలాంటి ప్రార్థన మనకెంత అవసరం అంటారు? నిజంగండి ఈరోజు ఎలాంటి ప్రార్థన చూస్తున్నప్పుడు నాకెంత సంతోషంగా ఉందో నాకు అనిపిస్తుంది. దేవుడు మనల్ని, మన సంఘాన్ని ఖచ్చితంగా సిద్ధపరుస్తున్నాడు, ఏం డౌట్ లేదు. ఆయన తన పిల్లల విషయంలో చక్కటి భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ సెప్టెంబర్ మాసంలో ఒక కృప ఏంటో చెప్పనా? ఆయన రాజ్యము మనం బ్రతుకుండగా ఆయన రాజ్యము మనల్ని ఆత్మీయంగా ఏలుబడి చేస్తుంది. ఆయన రెండవ రాకడలో ఆయన ప్రత్యక్షమైనటువంటి ఆయన రాజ్యములో మనందరం కూడా ఉండబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి 7వ వచనం కూడా చదువునానా? మొదటి రాజుల పుస్తకంలో 3వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా, మొదటి రాజుల పుస్తకం 3వ అధ్యాయం 7వ వచనం, 3-7 వచనం కంటిన్యూ చేయనా? నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా, ఇప్పుడు నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ప్రార్థన చేశాడో తన తండ్రి అయిన దావీదు ఎలా ప్రార్థన చేశాడో సేమ్ అలాగ బిడ్డలు కూడా ప్రార్థించినప్పుడు బిడ్డల్ని దేవుడు రాజుగా చేయడం ప్రారంభించాడు. సొలొమోన్ని దేవుడు రాజుగా నియమించడం ప్రారంభించాడు. అయితే నేను బాలుడను, కార్యము జరుపుటకు నాకు బుద్ధి లేదు, చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారు విశాల దేశమును తనిఖీ చేయుట అసాధ్యము. ఇంత గొప్పదైన జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లుగా నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయమని సొలొమోను చేసిన ఈ మనవి అనుకూలమయ్యను గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను. గమనించారండి? ఆయన రాజ్యం యొక్క పరిపాలన కింద ఉన్నప్పుడు మనము మనతో పాటు ఉన్న కుటుంబాలతో మనం ఎలా ఉండాలో చెప్తున్నాడండి. ఎలా చెప్తున్నాడు? ఆయన కోరుకున్న ప్రజలంతా అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఆయన రాజ్యం, ఆయన రాజు యొక్క అధికారానికి అప్పగించుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఏమనలేక వదిలిపెడుతున్నా. మీకు దేవుని మాటల మీద శ్రద్ధ ఉండదా? మీకు పిచ్చెక్కితే వచ్చిన మాటలు కాదు, ఇవి మెంటలెక్కితే వచ్చిన మాటలు కాదు. ఈ వాక్యాలు 3-4 గంటలు 5 గంటలు కూర్చుంటే వచ్చిన విషయాలు ఇవి. 1 గంట కూర్చోండి, మైండ్ పనిచేద్దాం చూసుకోండి ఒకసారి. సరదాగా ముచ్చట్లాడితే వచ్చే విషయాలు కాదు ఈ విషయాలు.
ఒక కీర్తన చదివి వాక్యం చెప్పండి మీరిద్దరు. ఒక కీర్తన చదివి వాక్యం చెప్పండి మీరు. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తన తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించావు. అయితే నేను బాలుడను, కార్యములు జరిగించుటకు నాకు బుద్ధి సరిపోదు. నీ దాసుడైన నేను నీ జనుల మధ్య ఉన్నాను గనుక వాళ్ళందరూ లెక్కకు విశాలమైపోయి ఉన్నారు. కాబట్టి ఈ గొప్పదైన నీ జనము మధ్యలో న్యాయము తీర్చగలిగిన వాడు ఎవరున్నాడయ్యా? కాబట్టి మంచి చెడ్డలు వివేకములిచ్చు నీ జనులకు న్యాయము తీర్చుటకు నీ దాసుడు నాకు వివేకము గల హృదయాన్ని దయచేయు. ఇప్పుడు చూడండి, వివేకము కలిగినటువంటి హృదయం మన జీవితంలో మన ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యలో మనల్ని ఎట్టుంచిందో తెలిసిన, ఇతరులకు నీతి న్యాయముల గురించి బోధ చేసే జ్ఞానం మనకుంటుంది. ఎవరికి సమస్యలు వచ్చినా వారికి దేవుని యొక్క నీతి న్యాయములు తెలియచేసినప్పుడు, ఇలాంటి వివేకము కలిగిన మనస్సు మనకున్నప్పుడు మన ఇరుగు పొరుగు మన కుటుంబాలన్నీ కూడా ఎలాగుంటే తెలిసిన, ఆయన రాజ్యం యొక్క అధికారం మన మీద పెత్తనం చేసినప్పుడు గొప్ప నెమ్మది సమాధానంతో ఉంటుందండి. సొలొమోను రాజ్య పరిపాలన చేసిన 40 సంవత్సరాలు ఎక్కడా కూడా యుద్ధాలు లేవు, కరువులు లేవు, ప్రజలు బాధపడడం తెలియదండి. నెమ్మది గలవారై, గొప్ప సంతోషము గలవారై, ప్రజలంతా కూడా ఏ శత్రువుల యొక్క చేతిలో బాధించబడకుండా గొప్ప నెమ్మది పొందిన వారై నడిపించబడ్డారంటండి. ఇదంతా దేనిని బట్టి జరిగిందో తెలిసిన, ప్రార్థనను బట్టి. ప్రార్థనలో వివేకాన్ని అడగాలంటండి. యేసుక్రీస్తు 1 యోహాను పత్రిక 5, 17, 18, 19లో చూస్తే ఆయన మనకు వివేకమును అనుగ్రహించుటకు మన మధ్యలోనికి వచ్చాను అని రాయబడం. అంటే అర్థం ఏంటి? ప్రజలంతా కూడా నిన్ను బట్టి నీకు వివేక జ్ఞానమును అనుగ్రహించినప్పుడు నీ ద్వారా ప్రజల్లో ఎన్ని సమస్యలు వచ్చినా నీ ద్వారా ఒక గొప్ప సమాధానాన్ని కలుగజేస్తాడు. అందుకని దైవజనుడు ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి సమాధానం కలుగుతుంది. అందుకనే ఆయన ఏమన్నాడు తెలుసిన, మీరు ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి సమాధానం కలుగునుగాక అన్నాడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి వివేకంతో కూడిన తెలివి జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. వాళ్ళకి వాళ్ళు ఏ ఇంట్లో అడుగుపెట్టినా వాళ్ళకి ఎలాంటి జీవితం ఉంటుందో తెలిసిన, గొప్ప నెమ్మది కలిగిన సమాధానం కలిగిన జీవితాలు ఉంటుంది. ఇదే నువ్వు నేను ఆయన రాజ్యంలో ఉన్నామో అంటానికి రుజువు అండి. ఆయన రాజ్యంలో మనం ఉన్నామో లేదని తెలుసుకోవడానికి రుజువు ఏంటో తెలిసిన, నీ ద్వారా ఇతరులకు సమాధానం కలుగుతుంది, నీ ద్వారా ఇతరులకు నెమ్మది కలుగుతామంటది. నువ్వు ఆలోచన చెప్తే ఇతరుల కుటుంబాల్లో సమస్యలు తీరిపోతాయి, శత్రువు యొక్క చేతిలో నుంచి విడుదల పొందుతారు. వాళ్ళ జీవితంలో ఎండిపోయిన ఎడారిలో వర్షం పడితే కనుక ఎలా తృప్తి పడతారో అలాంటి తృప్తి దొరుకుతుందండి. గమనిస్తున్నారా? ఈరోజు నిజంగా ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా ఆనందానికి అవధులు లేవండి. ఎంతో గొప్ప ఆనందాన్ని పొందాను. నేను అనుకుంటున్నాను, నా దేవుడు నన్ను నా బిడ్డల్ని ఆశీర్వదించడానికి ఆయన ప్రతి శుద్ధీకరణ కూటాల్లో ఆయన స్పష్టంగా మనతో మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ఇంకా ఏమన్నాడు చూడండి, 10వ వచనం కూడా చదువునానా? 10వ వచనం, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చిన, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు. ఇప్పుడు చూడండి, పూర్వీకులలో ఎవడు కూడా ఇలా ప్రార్థన చేసినడు ఎవడు లేడు. ఇక మీదట నీ వంటి వాడు
ఒకడును ఉండడు, ఒక్కడు కూడా ఉండడంట. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగలేదు, నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడైనను నుండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనున్నట్లు నీవు నడిచి వాటి గైకొరిన పక్షమున నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేసేదను అనెను. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనెను. గమనించారండి, దేవుడు ఎంత చక్కగా దీవిస్తున్నాడో చూడండి. సొలొమోను లాగా ఎవడు ప్రార్థన చేసినాడు ఎవడు లేడంట. తన తండ్రి నీతి న్యాయములు కలిగి దావీదు రాజు నడిచి ఎలా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నీతి న్యాయములు కలిగి అట్లా నడిచాడో సేమ్ తన తండ్రిలాగా నడవటానికి ఇష్టపడ్డాడంట. ఈ రోజున బిడ్డలారా, మనము దైవజనుడు ఎలాగ నీ కళ్ళ ముందుల ఎంత వైరాగ్యం కలిగి బ్రతుకుతూ నడిపించబడుతున్నాడో, దేవుని నీతి న్యాయములు వివేకములు కలిగి పెరుగుతున్నారు. ఈ రోజున మనము మన పిల్లల కుటుంబం అలాంటి తెలివి జ్ఞాన వివేకములు కలిగిన రాజ్యం యొక్క అధికారంలో మనలో ఏలుబడి చేస్తూ బ్రతకాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారని చెప్పండి? ఎంతమంది ఉంటారు చెప్పండి బిడ్డలారా? ఈ రోజుల్లో అలాంటి ప్రజలను మనం చూసేవాళ్ళం ఎవరు లేవండి. ఇళ్ళు కట్టుకోవాలి, బిల్డింగ్లు కట్టుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నేను దేవుని రాజ్యంలో ఆయన నాకు రాజుగా నేను బ్రతుకుండగా నేను నా భార్య నా బిడ్డలందరినీ కూడా ఆయన రాజుగా నన్ను నా కుటుంబాన్ని పరిపాలించాలని కోరుకునేవాడు ఉన్నారండి. అలాంటి ప్రార్థన చేసిన వాళ్ళలో దావీదు ఉన్నాడు. అలాంటి ప్రార్థన చేసిన వాళ్ళలో సొలొమోను ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మెస్సయ్య గనుక రాజ్య పరిపాలన చేస్తే ఎలా ఉంటుందో సొలొమోను కూడా తన కుమారుడు రాజ్య పరిపాలన చేస్తే అలా ఉండాలని ప్రార్థించినోడండి దావీదు. ఎలాంటి ప్రార్థన చేసి ముగించినోడంటే దావీదు. ఎంత చక్కటి అనుభవం చెప్పండి. నేనంటాను, ఈ రోజున ఈ 72వ కీర్తనలో ఉన్న 20 వచనాల్లో ఉన్న ప్రార్థన మనం గనక చేయగలిగితే నిజంగా దావీదును ఆశీర్వదించిన దేవుడు, సొలొమోను ఆశీర్వదించిన దేవుడు ఈ రోజున మనల్ని మన కుటుంబాలను కూడా ఖచ్చితంగా ఆశీర్వదించగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ కలిగిన కనుక మనం ప్రార్థన చేయగలిగితే, ప్రభా వివేకం కావాలి, తెలివి కావాలి, నీ ప్రజల మధ్యలో నేను ఎలాగుండాలో నాకు జ్ఞానం కావాలి, తెలివి కావాలని అడుగుతారండి. అలాంటి జ్ఞానం కావడానికి ఒకరోజు సెలవు పెట్టి ఉపవాసం ఉండి ఇంట్లో ఉపవాస కూటం పెట్టుకుంటారండి. పుట్టినరోజులకో, పెళ్లి రోజులకో, జనాలకో, తద్దినానికో పెట్టుకుంటారు తప్ప ఎలాంటి జ్ఞానం పొందుకోవడానికి నేను నా భార్య నా బిడ్డలు కుటుంబం మేము ఎలాంటి జ్ఞానం పొందుకోవాలి, తెలివి పొందుకోవాలి, కృప పొందుకోవాలి, జ్ఞానం పొందుకోవాలి, ఆయన రాజుగా నన్ను నా కుటుంబాన్ని ఏలుబడి చేయాలి. ఇదే రాజ్యమును గురించినటువంటి అనుభవం నేనే కాదు, నా చుట్టుపక్కల ప్రజలు, గ్రామ ప్రజలు అందరికీ సంగతి నేను తెలియజేయాలని కూటం పెట్టేవాళ్ళు ఉంటారండి. ఏం లేదండి, మనం ప్రార్థనలో ఏ అంశాల కొరకు ప్రార్థన చేస్తామండి. ఇప్పుడు లేఖనం ఏమని చెప్తుంది? ఇలా సొలొమోను చేసినట్టు ప్రార్థన ఎవడు చేయలేదు, రాబోయే తరాలు ఎవడు చేయలేడు అని రాసింది. ఈ రోజుల్లో నీతి న్యాయాలు కలిగిన రాజు మనల్ని మన కుటుంబాలని పరిపాలన చేయాలని ఎవడు కోరుకుంటాడండి? ఈ రోజుల్లో చెప్పండి, ఎవడు అంగీకరిస్తాడు చెప్పండి? నిజంగా నన్ను అడిగితే ఈరోజు నిజంగా మనం ఎంతో ధన్యులు. ఎలాంటి ప్రార్థనలు కనుక మనం చేసుకోగలిగితే మనం ఎంతో ధన్యులమో అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి శుద్ధీకరణ కూటాల్లో ప్రభా ఒక ప్రార్థన ద్వారా దేవుని రాజ్యంలో మేమందరం ఉండడానికి, ఒక రాజు యొక్క పరిపాలన మా మీద ఉండనట్లుగా ఎలాంటి ప్రార్థనలు చేయాలో ప్రభా, మెస్సయ్య రాజుగా వస్తే ఆయన మనలను ఎలా పరిపాలన చేస్తాడో ఈ 20 వచనాల్లో 7 అంశాలుగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. పరిశుద్ధుడైన తండ్రి,
నీ సత్యవాక్యముల నుండి నీ ప్రజలతో నాతో మీరు తేటగా మాట్లాడుతూ వచ్చారు. ఈ రోజున మా జీవితాల్లో అలాంటి అనుభవాన్ని కలిగిన వారిగా ఇదిగో 20 వచనాల్లో ఉన్న ప్రార్థన మా జీవితాల్లో 7 సంపూర్ణమైన కార్యాలు మా జీవితాల్లో జరిగిస్తున్నాయని ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మేమందరము కూడా అలాంటి 7 కార్యాలు మా జీవితాల్లో ప్రార్థన ద్వారా పొందుకోవడానికి మీరు కృపను అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందున్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి విశ్వాసము ద్వారా పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానం మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.